యువతులకు స్కూటీలు ఎక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు ఏమయ్యాయని బీఆర్ఎస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కవిత, మధుసూదనాచారి, మహమూద్ ఆలీ, సత్యవతి రాథోడ్లు మండలి వద్ద వినూత్నంగా నిరసన చేపట్టారు. 14 ఏళ్లు నిండిన యువతులకు స్కూటీలు ఎక్కడ అని ప్రశ్నిస్తూ స్కూటీ కటౌట్లతో నిరసన చేపట్టారు. నిన్న మిర్చి రైతులకు మద్దతుగా ఎండుమిర్చి దండలను ధరించిన విషయం తెలిసిందే. ఒక నిమిషం, రైతుల గురించి మీరు ధర్నా చేసే చూసినా నేను అప్సెట్ చేస్తా. మన బీఆర్ఎస్ కవితక్క మీరంటే నాకు చాలా అభిమానం, అందరి అభిమానమే నాకు. సో ఎవరు ఇక్కడ అది కాదు. సో చట్టానికి నేను చెప్పేది ఏంటంటే, అయితే ఇక్కడ ఉచిత పథకాలు అసలు జనాలకు అవసరం లేదు, స్కూటీలు అవసరం లేదు. ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఒక ఎడ్యుకేటెడ్, ఇప్పుడు మీరు బాగా ఆలోచన చేసుకోండి, నా వీడియోస్ ఎవరైతే వస్తున్నారో ఇక్కడ స్కూటీలు మనకు అవసరం లేదు. అది అవసరం లేని పరిమితి ఏమని అంటారు చూసినావా, రాష్ట్రం ఆగమయ్యే సూచనలు ఉంటాయి చూసినావా. ఇటువంటి స్కూటీలు ఈ తర్వాత నెక్స్ట్ ఈ 18 సంవత్సరాలు నిండిన ఈ యువతులకు స్కూటీలు అవి ఇవి అని చెప్పి చూసినావా, వీళ్ళందరినీ ఏం చేసినట్టు అంటే ఉచిత పథకాలు పెట్టి సోమరిపోతుల్లాగా రెడీ చేయడానికి ఇది ఒక సూచన అన్నారు. అక్క దీని గురించి మనకు అవసరం లేదు అక్క, ఎందుకంటే ఈ స్కీమ్ ఏదైతే ఉందో ఈ స్కూటీలు మనకు అవసరం లేదు. మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే మన డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మనం మాట్లాడుకునేది ఏంటంటే మనం పోరాటం చేసేది దేని మీద పెట్టాలంటే ఎక్కడ మన ఉద్యోగాలు. ఒకటి పాయింట్ నెంబర్ 1 రైతులు. అయితే దేశానికి వెన్నెముక ఎవరంటే రైతులు. దేశానికి వెన్నెముక ఎవరు? రైతులు. రైతులకి వాళ్ళు పండించిన పంటకి గిట్టుబాటు ధర కావాలి. ఇప్పుడు మీరు అంటున్నా చూసినావా, ఎండుమిర్చి గురించి మీరు దండలు వేసుకొని ఒక ధర్నా చేసినట్టు చూస్తున్నా, నేను దాన్ని అఫిషియేట్ చేస్తా. సో దానికి ఒక గిట్టుబాటు ధర కావాలి, రైతులు పండించే కూరగాయలకు ఒక గిట్టుబాటు ధర కావాలి, ధాన్యానికి ఒక గిట్టుబాటు ధర కావాలి. కానీ ఈ స్కూటీల గురించి మనము ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇంకొకటి, ఇక్కడ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అదే విద్యార్థుల కోసము, అంటే 18 సంవత్సరాల యువతులకు, వాళ్ళు విద్యార్థులే కదా, ఆ విద్యార్థుల కోసం స్కూటీల గురించి మీరు పోరాటం చేశారు కదా. అదే కాలేజీ యాజమాన్యంలో కొంతమంది ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకుని చచ్చిపోయిన వాళ్ళు కూడా దాదాపుగా ఈ 3-4 నెలల్లో దాదాపుగా 15-20 మంది చచ్చిపోయారు. దానికోసం ఎట్లా చచ్చిపోయారు, గసొంటి దాంట్లో మీద మీరు ధర్నా చేసి ప్రజల మనసుల్లో గుండెలో నిలిచిపోతారు. గిసొంటి దాంట్లో మీద ఆరాధించండి, గిసొంటి దాంట్లో మీద మీరు చర్చ చేయండి, ప్రెస్ క్లబ్లో మీరు మాట్లాడండి, మీ మాటలు బలంగా వినిపించండి. అప్పుడే మిమ్మల్ని జనాలు ఖచ్చితంగా నమ్ముతారు. నేను చెప్పేది ఒకటే, ఈ ఉచిత పథకాలు గాయస్, నేను చెప్తున్నా ఉచిత పథకాలు అనేది చాలా డేంజర్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన రాష్ట్రం అప్పుల్లో గుర్తుపోయిందంటే మనం బ్యాక్ అవ్వలేము. గుర్తుపెట్టుకోండి, మనకు కావాల్సింది ఉద్యోగాలు. మన బతుకులు మారాలి అంటే మనకు ఉద్యోగాలు కావాలి, రైతుకు గిట్టుబాటు ధర కావాలి. ఇవి ఉంటేనే మన రాష్ట్రం, దాని తర్వాత దేశం బాగుపడుతుంది. అంతే. ధన్యవాదాలు.